అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2024 డిసెంబర్ మాసం తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా ఆదివారంతో మొదలయ్యేటువంటి ఈ యొక్క మార్గశీర్ష మాసము చక్కగా కూడా 1వ తారీఖు ఆదివారం అయింది, చివరి రోజు మంగళవారంగా కూడా ఎండింగ్ అయ్యేటువంటి సందర్భంలో మరి ఈ నెలలో మొదలు అయ్యేటువంటి సందర్భంలో ఆదివారానికి అధిపతి అయినటువంటి సూర్యభగవానుడు మీకు 2వ స్థానంలో, అదేవిధంగా మీకు 12వ భావానికి సంబంధించినటువంటి అధిపతి, అదేవిధంగా 9వ భావానికి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి బుధగ్రహము మీకు 2వ స్థానంలో ఉండడము బుధాదిత్య యోగం. ఎవరికి? తులారాశి వారికి. ఈ యొక్క బుధ ఆదిత్య యోగం వల్ల అద్భుతమైనటువంటి డబ్బు కనబడుతుంది వీరికి ఈ నెలలో. అది 20వ తారీఖు లోపు. ఎవరి జాతకంలో అయితే గ్రహచారంలో సూర్యుని దశ అయిపోకుండా ఉన్న, సూర్యునికి సంబంధించి తులాలో నీచబడి ఉన్న, సూర్య శనుల కలయిక ఉన్న కొంత ఇబ్బంది ఉంటుంది తులారాశి వారికి. అద్భుతంగా డబ్బు కలిసి రావడము, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏమైనా చేయించుకున్నా సక్సెస్ఫుల్గా ఉండడము, అండ్ లాభాలు అద్భుతంగా కనబడటం. ఎవరికి? జాతకంలో సూర్యుడు బాగుంటే. మరొకవేళ వీరి వ్యక్తిగత జాతకంలో సూర్యుడు బాగాలేకుంటే అధికంగా డబ్బు ఖర్చు పెట్టిస్తాడు. అదేవిధంగా విందు వినోదాలకు డబ్బులు అధికంగా ఖర్చు పెట్టిస్తాడు. కొంత అనారోగ్య సమస్యలు, అదేవిధంగా మీ మాట తీరు వల్ల గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎక్కిరించినట్టు మాట్లాడడం కానీ, క్రిటిసిజం లాగా కానీ, లేదా ఇలాంటి పరిస్థితులు మూలకంగా, మాట మూలకంగా ఇబ్బంది. ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో, ఫలానా వద్ద నుండి నాకు డబ్బు రావాలి అనుకుంటున్నారో, పెద్ద మొత్తంలో నాకు డబ్బు సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా డబ్బు సహాయం లభిస్తుంది. ఇక్కడ ఏదున్నా మీ మాట విధానం అనేటువంటిది గుర్తుంచుకొని గమనించుకోండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ నెల మొత్తము కూడా 20వ తారీఖు దాకా సుమారుగా కూడా ఏదో తల నొప్పి కానీ, తల భారంగా మారబోతున్నది. శిరోవేదన ఉన్నది, లాభాల మందగింపు, కొంత ఎవరో మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి కూడా కనబడుతున్నది. కొంత అనుకూలత అనేటువంటిది లేని పరిస్థితి కనబడుతున్నది. సుఖ సంతోషాలు అనేటువంటివి కొంత దూరము అని చెప్పవచ్చును ఈ నెలలో. కనుక తప్పకుండా కూడా ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో దక్షిణామూర్తి కానీ, అదేవిధంగా సూర్యునికి సంబంధించి ఆదిత్య హృదయం కానీ, అదేవిధంగా గణపతి ఆలయాన్ని, ఇవి మనం చెప్పినటువంటివి ఇందులో మీకు నచ్చింది ఏదైనా చేసుకునే ప్రయత్నం చేయండి. గణపతి ఆలయాన్ని సందర్శించాలి, సూర్యమూర్తి ఆలయాన్ని సందర్శించాలి. సూర్యుని కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. దీనివల్ల తప్పకుండా మనకు ప్లస్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక ముఖ్యంగా చూసుకుంటే వ్యాపారంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఖచ్చితంగా కూడా. తులారాశి వారికి శని భగవానుని యొక్క చూపు వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. రావాల్సిన ధనము దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడము, ధన హాని, డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే సందర్భంలో చాలా జాగ్రత్త. సూర్యుని మీద శని భగవానుని దృష్టి పడుతూ ఉన్నది. డబ్బులు తొందరపాటు స్వభావంగా ఎక్కడైనా డబ్బులు పెట్టించేస్తాడు. తొందరపాటు స్వభావంతో ఏదైనా అపార్ట్మెంట్ కొనడం కానీ, తొందరపాటు స్వభావంతో ఇల్లు కొనడం కానీ. ఆలస్యము అమృతము విషం అన్నారు, ఇక్కడ విషం జరిగే పరిస్థితి ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్య సమస్యలు ఉన్నవి. దీంతో పాటుగా మనకు
వ్యాపారాలలో కొంత నష్టము కనబడుతుంది. స్త్రీ మూలక ఇబ్బందులు ఉన్నవి. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి. ఏదైతే మీరు ఆశపడుతున్నారో, మనసులో మనోవాంఛ ఇది కావాలి అనుకుంటున్నారో, అది మీరు ఎంత కావాలి అనుకుంటున్నారో అంత మీకు దూరం అయ్యే పరిస్థితే ఉంది. అది ఏదైనా కావచ్చును. ఇక్కడి నుంచి డబ్బులు రావాలని కానీ, లేదా ఉద్యోగం కానీ, లైక్ వివాహం కానీ, లేదా భార్యాభర్తలు కానీ, లేదా డివార్స్ కానీ, ఏదైనా మీరు ఎంతనైతే అనుకుంటారో అంతకు అది దూరమే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సుమారుగా మనకు బైనోక్యులర్స్ పెట్టుకుంటే దగ్గరగా కనిపిస్తుంది, ఇది కనబడుతుంది, ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అది తీస్తే ఎక్కడో కనబడుతుంది. అవునా కాదా? ఆ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి. కనుక జాగ్రత్తగా మీరు ఓపికగా ఉండండి తప్పకుండా కూడా. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, తులారాశి వారికి సంబంధించి మాట పైలమే అవ్వ అని అంటారు కదా సాటండి, అట్లా మాట అనేటువంటిది చాలా జాగ్రత్త. ఓపికగా మాట్లాడండి, లేదా గొడవలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే ఇంటికి సంబంధించి మార్పులు ఉన్నవి. ఎవరి జాతకంలో శుక్రుడు బాగుంటే, వీరి జాతకంలో కనుక శుక్ర భగవానుడు మంచి స్థానంలో ఉంటే తప్పకుండా మంచి ఇంటిని కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా వాహన ప్రాప్తి ఉంది. ఇక్కడ కారు కానీ, టూ వీలర్ కానీ, బంగారం కానీ కొనుక్కునేటువంటి వారికి సరైన సమయంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి చూసుకుంటే, వివాహం కాని వారికి కొంత వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే తప్పవు. కొంత మనకు గృహ సమస్యలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా అనూహ్య అవరోధాలు ఉన్నవి. దీంతో పాటుగా కొంత కోపము తక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి. ఊరికే సట్లని కోపానికి రాకండి దయచేసి. కనుక ఇవన్నీ మనకు ఉన్నవి కనుక ఇవన్నీ చూసుకోండి. వీటన్నిటితో పాటుగా ముఖ్యమైనది ఏమిటి అంటే, మీ గౌరవము అనేటువంటిది నాశనం జరిగే పరిస్థితి ఉంది. మీ పేరు ప్రఖ్యాతలు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల కొంత కుటుంబ కలతలు ఉన్నవి. అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు ఉన్నవి. ఇవన్నీ కూడా చూసుకొని తప్పకుండా తులారాశి వారు మన వద్ద జరిగేటువంటి కేవలం 2500కే హోమాన్ని చేస్తున్నాం. దత్తాత్రేయ, గణపతి, లక్ష్మీ గణపతి, శనికి సంబంధించింది ఇవన్నీ హోమాలు. ఇంత తక్కువకి ఎవరు చేస్తారు? ఎవరూ చేయలేరు. కనుక తప్పకుండా ఇందులో పాల్గొనండి, మంచి ఫలితాన్ని పొందండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ.